ఎందుకు నువ్వు బతికి చావు అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. మా ఆడకూతురు భర్తని, ఆయన చచ్చే ఉంటుంది నీ పని. పేలాలు ఉంటాయిగా, ఇసుక పోసి బాగా ఏడి చేసినప్పుడు మొక్కజొన్న పేలాలు వేసి ఏపుతుంటే అట్ట ఎగురుతూ ఉంటుంది అనమాట నీ బతుకు. పట్టించుకునే నాదుడు భర్త నీకున్నంతసేపే నీకు గౌరవం. సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గరైనా. లేదనుకో, భర్త చనిపోతే నీకేం గౌరవం ఉండదు. అరే మొన్న మోపిదోతుందిరా పక్కరా పనికి మంది పొద్దున్నే ఎదురొచ్చింది, పొద్దున్నే దీని మొఖం చూడాల్సి అని చెప్పని మొఖాన్ని వచ్చారు. ఎవరన్నా ఇంట్లో చచ్చారనుకో, ఏడికాళ్ళు సల్లకాళ్ళు అని చెప్పాలి చెబుతాడు. పనికి మాలి సంత ఎంత ఎవరు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నువ్వు నేర్చుకుంది ఏంది? ఏడికాళ్ళు తండ్రి చనిపోయాడు, పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు, తోడబుట్టినోడు చచ్చిపోయని చెప్పని ఏడుస్తూ ఉంటే ఏడికాళ్ళు సల్లకాళ్ళు మంచి చచ్చా మా ఇంటికి వెళ్ళి మా దరిదాపులు రాకూడదని ఇదొక దౌర్భాగ్యమైన ఆచారాన్ని పెట్టారు. వాడు ఎవడో బతకడానికి పెట్టిన ఆచారాన్ని తీసుకొచ్చి నువ్వు తగిలించుకొని పులుంకుంట తిరుగుతున్నావు. నా దగ్గర కూడా వచ్చారు ఇట్లాంటి వాళ్ళు. నేను కూడా అవమానాలు ఎదుర్కొన్నా. రక్షణ పొందిన తర్వాత ఇదే లైన్లో ఆ పైన ఉన్న ఇంటికాడ చౌదర్లో ఇక్కడే పక్కనే చందారం డాక్టర్ తిరగబడి చనిపోయాడు భర్త. బయట అరుగు మీద కూర్చుంది. మా రావేంది బయట లోపలికి అంటున్నా, సేవ చేస్తున్నా నేను. రావేందమ్మంటే కాదయ్యా మా ఆయన చనిపోయి 10 రోజులు ఇంకా దినం అయిపోయింది, ఇటు పడి వచ్చానంది. అమ్మా నాకైతే ఏడుకాళ్ళు సల్లకాళ్ళు ఏం గోల్లేదమ్మా, విధవరాలు పక్షంగా నేను ఉన్నాను అన్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అన్నా తల్లి లేని తండ్రి లేనటువంటి బిడ్డల పక్షంగా నేను తండ్రినై ఉన్నాను అన్నాడు దేవుడు. అసలు ఆయన నీ పక్కన ఉంటే నిన్ను నేను ఆపించే, నేను నా అంత దౌర్భాగ్యుడు ఉండడు. రా తల్లి నువ్వు లోపలికి రా, నీతో పాటు నా యేసయ్య వస్తున్నాడు, రా లోపలికి అని చెప్పాను. సంఘక్రమం జరిగించే ముందుకు వచ్చింది ఆ తల్లి పొద్దున్నే 10 నాకు ఏడికాళ్ళు అని సల్లకాళ్ళు ఈ గోల్ లేదు. తండ్రి చచ్చిపోయాడు కాబట్టి తోడబుట్టినాడు చచ్చాడు, రే మా ఇంటికి వచ్చా మా ముందుకు వచ్చా అని ఈ గోల్ లేదు. నా ప్రభు నీ పక్కన ఉన్నాడు, నీకు తండ్రిగా ఉన్నాడు, తోడబుట్టినోడిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. రా నువ్వు అసలు ఆగమాక. ఆ దీవెన నేనెందుకు పోగొట్టుకోవాలి, రా తల్లి అని చెప్పని బచ్చలాడుకొని లోపల తెచ్చుకొని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి వాళ్ళ సంగతి అంతా తెలుసుకొని కావలసిన రాత పోతలన్నీ ఇచ్చి పంపించాం. నాకు లేదు ఆ గోల. ఏడికాళ్ళు సల్లగాళ్ళు నన్ను అవమానించారు. నా స్నేహితుడే హోటల్లో నీ లోపలికి వచ్చి కూర్చోబోతుంటే వాళ్ళ నాయనమ్మ వచ్చే, బాయ్ మీ నాన్నమ్మ వాళ్ళు చనిపోతే ఇంట్లోకి వచ్చి పో బయటికి అంది. చచ్చినట్టు వచ్చా బయటికి. అదే ఇంట్లో అన్నం తిన్నాం. మళ్ళీ ఏందంటావు? నా యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత నా పద్ధతి మారింది. లేఖనం అర్థమైంది. భర్త చనిపోయిన వ్యక్తి చనిపోయిన దినం అయిందా, రాను నా ఇంట్లోకి రా, నా యేసయ్య ఉన్నాడు నీ పక్కన. విధవరాలు పక్షంగా నేను వ్యాజ్యమాడే దేవుడు అన్నాడు. విధవరాలకు నేను భర్తగా యజమానుడిగా కుటుంబానికి ఉంటానన్నాడు యేసయ్య. నేనెందుకు కాదనుకోవాలండి? నేనే ఉండండి తృణీకరించడానికి. నా ప్రభును తృణీకరించిన వాడిని అవుతా నేను. నా ప్రభుని అవమానపరిచిన వాడిని అవుతాను. లేఖనం ఏంటో నాకు పూర్తిగా గ్రహింపులోకి వచ్చింది కాబట్టి రా నువ్వు లోపల. ఏడికాళ్ళు లేవు, సల్లకాళ్ళు లేవు. దౌర్భాగ్యం ఆచారం వాడు ఒకడు పెట్టిండు. వాడు ఇప్పుడు చెప్పే పద్ధతి కాదు కాబట్టి వాడు వీడు అంటున్నా. నువ్వు బులుకోమాక. లేఖనము తెలిసిన తర్వాత భర్త చనిపోయిన వ్యక్తికి నువ్వు తోడుగా ఉండాలి. సాధ్యమైతే నువ్వు ఏదో ఒకటి సహకారాన్ని అందించాలి, లేదా ఆ వ్యక్తి కోసం ఆ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అందరూ అవమానించినట్టు లోకం తృణీకరించినట్టు నువ్వు తృణీకరించడానికి లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి నువ్వు. ప్రభు ప్రేమను బట్టి వారిని ఆదరించాలి, బలపరచాలి, ప్రోత్సహించాలి. అందుకే ఏడ్చేవాని ఇంటికి పోయి ఏడవమంటే నేను ఏడుస్తా. ఆ వేదన, బాధ, తీవ్రత, వ్యతిరేకత ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. నాకు తెలుసు ఆ ఇంటి యజమానుడు పోతే ఎంత తేడా ఉంటుందో పరిస్థితి. ఆ వేదన, ఇరుకు, ఇబ్బంది, ఆ కన్నీరు నాకు తెలుసు. నేను అనుభవిస్తున్నాను కానీ నాకు తెలుసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, తృణీకరించమాక. నీకు రాత ఆ రోజు నీ భర్త పోడా? నీ టైం బాగుంటే నీ భర్త పోయినప్పుడు తెలుస్తుంది నీకు. ఎందుకు టైం బాగుందండి అంటే అప్పుడు నువ్వు ఆ వ్యతిరేకతలు, అతృణీకరాలు, అవమానాలు, నిందలు, వేదనలు నువ్వు అనుభవిస్తే, యేసు నామములు నువ్వు అనుభవిస్తే అప్పుడు అర్థమవుతుంది. అమ్మో ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పి. ఎప్పుడు మిడిసిపడమాక, ఎప్పుడు అతిశయించమాక. చేతనైతే ప్రేమను పంచు, చేత కాకపోతే తృణీకరించమాక.
మొన్న పిల్లగాడిని అడుగుతా ఉన్నాను, అరే నాన్న వాళ్ళది కార్యక్రమం ఎప్పుడు రా అని. తృణీకరించడానికి కాదు, ఇలా ఇంటి ముందుకు వచ్చావేంద్ర అంటానికి కాదు. ప్రభు చిత్తం అయితే నేను కూడా ఏకీపించి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడం, లేదా ఆ కూటంలో ఉంటారు కదా జులాయిగాళ్ళు, తాగి రచ్చరచ్చ చేస్తారు. ఆ తల్లి ఆ ఆడ కూర్చొని గాజు పూసలు తీసి గందరగోళం చేస్తారు. ఆ వేదన అది ఎంత తీవ్రం కూడా నాకు తెలుసు, నాకు తెలుసండి. వారి ఆదరణ కోసం ప్రార్థన చేయడానికి నేను అడిగేది, విమర్శించటానికి కాదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ దేవుని పిల్లల్ని పిల్లగాడిని అని చెబుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేయాలి. నువ్వు ఏం నేర్చుకున్నావు? సంఘాలకు వెళ్ళి విధవరాలని విమర్శించడం నేర్చుకున్నావా? ఏడికాళ్ళు చల్లగాళ్ళు మా ఇళ్ళకి వెళ్ళి రామాకండి అని చెప్పటం నేర్చుకున్నావు నువ్వు? నీలో ఇంకా లోకం బతికి ఉందంటే నీ బతుకు మారలు, అదే లెక్క. చెప్పటానికి చాలా ఉందిలే కానీ రండి ప్రార్థన చేసుకుందాం దేవుని